ప్రతిరోజు పవర్ కట్లతో విసుగుపడ్డారా? ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టంతో పవర్పై పూర్తి నియంత్రణ ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది. హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మేము ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడబోతున్నాము. ఇవి ఏమిటి, ఎలా పనిచేస్తాయి, ఏమి ప్రయోజనాలు, పరిమితులు ఏంటి, ఏ రకమైన చోట్లకు ఇవి సరిపోతాయి, మరియు సుమారుగా ఖర్చు ఎంత వస్తుంది, ఇవి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు సోలార్ ఇన్స్టాల్ చేయాలని ఆలోచిస్తున్నారా? లేదా ఇది మీకు సరైనదా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో లెట్స్ బిగిన్. ముందుగా తెలుసుకుందాం ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏమిటి మరియు ఎలా పనిచేస్తాయి. ఇది ఒక టైపు సోలార్ సిస్టమ్. ఇది విద్యుత్ గ్రిడ్కు కనెక్ట్ అవ్వదు, కానీ దీనికి ఒక ప్రత్యేక విషయం ఉంది. సోలార్ ప్యానెల్ నుండి జనరేట్ అయ్యే విద్యుత్ ముందుగా మీ ఇంటి లోడ్ను చూసుకుంటుంది. అదనపు విద్యుత్ను బ్యాటరీలలో స్టోర్ చేస్తారు. ఇప్పుడు రాత్రి సమయంలో లేదా సూర్యరశ్మి లేనప్పుడు ఆ స్టోర్డ్ విద్యుత్తు మీకు చాలా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ సిస్టమ్ పూర్తిగా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ల ప్రయోజనాలు మరియు నష్టాలు. అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది విద్యుత్తు ఉన్నా లేకపోయినా నడుస్తూనే ఉంటుంది. బ్యాటరీ జీవితకాలం ముగిసే వరకు సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఏ చోట్లకు పర్ఫెక్ట్ అంటే గ్రిడ్ కనెక్షన్ సులభంగా అందుబాటులో లేని ప్రాంతాలకు, ఏదైనా గ్రామీణ దూరపు ఏరియా కావచ్చు, అడవి కావచ్చు. సరైన బ్యాటరీలు ఎంచుకుంటే మీరు హెవీ లోడ్స్ను నడపవచ్చు. ఏసీ, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్, లిఫ్ట్, వాటర్ పంప్ మొదలైనవి. కాబట్టి ఇది ఒక డిపెండబుల్ సిస్టమ్. కానీ దీనికి కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. బ్యాటరీ కారణంగా సిస్టమ్ కాస్ట్ పెరుగుతుంది మరియు కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాటరీ క్వాలిటీపై ఆధారపడి మీరు దాన్ని మార్చాల్సి వస్తుంది. కాబట్టి బ్యాటరీలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్లు ఆన్ గ్రిడ్ సిస్టమ్లతో పోలిస్తే సుమారు 60 నుండి 70% ఎక్కువ ఖరీదైనవి. మరియు దీనికి ఒక పెద్ద నష్టం ఏంటంటే గ్రిడ్కు కనెక్ట్ కాకపోవటంతో ప్రభుత్వ సబ్సిడీ రాదు. ఇప్పుడు తెలుసుకుందాం ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏ రకమైన ఇళ్లకు లేదా పరిస్థితులకు సరియైనదో. ఇవి దూర ప్రాంతాలు లేదా రూరల్ ఏరియాలకు సరిపోతాయి. అక్కడ విద్యుత్తు వస్తుంది, వెళ్తుంది. ఈ సిస్టమ్ మీకు 100% స్వతంత్రత ఇస్తుంది. విద్యుత్తు ఉన్నా లేకపోయినా సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు గ్రామంలో, అడవిలో లేదా ఫామ్ హౌస్లో ఉంటే ఈ సిస్టమ్ మీకోసం సరియైన ఎంపిక. ఇప్పుడు ఖర్చు గురించి మాట్లాడుకుందాం. ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? ఇందులో బ్యాటరీలు ఉంటాయి. అవి సోలార్ ఎనర్జీని స్టోర్ చేస్తాయి. కానీ దీనివల్ల సిస్టమ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రతి కిలోవాట్కు 30,000 రూపాయల వరకు అదనపు ఖర్చు. ఆన్ గ్రిడ్ సిస్టమ్ కాస్ట్ పై ఆధారపడి. హైబ్రిడ్ సిస్టమ్లతో పోలిస్తే ఇవి మళ్ళీ ఎక్కువ కాస్ట్, ఎందుకంటే ఇందులో ఎక్కువ బ్యాటరీలు అవసరం అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ విద్యుత్ స్థిరంగా లేదు, పవర్ వస్తుంది, వెళ్తుంది. అప్పుడు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్లు మీకు సరియైన ఎంపిక. ఎందుకంటే ఇవి మీకు పూర్తి స్వతంత్రత ఇస్తాయి, ఎలాంటి బయట కనెక్షన్ లేకుండా.